ఈ విషయం మీకు తెలుసా? ఈ బాత్రూమ్‌లో వెంటిలేషన్ ఫెసిలిటీ లేదు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా వెంటిలేషన్ లేదు. అంటే గాలి వచ్చే, పోయే ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ వేపర్ అంతా అక్కడే ఉండిపోతుంది. సో, మేం చేసామంటే ఇలా 2 4 ఇంచెస్ పైప్స్ తీసుకున్నాం. 4 ఇంచుల పీవీసీ పైపులు తీసుకున్నాం. ఒకటి కొంచెం పైకి, ఒకటి కిందకి పెట్టాం. డిస్టెన్స్ కనపడాలి కాబట్టి అలా మీకు పెట్టి చూపిస్తున్నా. డిఫరె డిస్టెన్స్ లాగా. ఈ లైట్‌లో వచ్చే కనెక్షన్స్‌లో మిక్స్ చేసేసినాం. అంటే లైట్ ఆన్ చేయగానే ఖచ్చితంగా మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ పనిచేయాలా. అప్పుడైతే ఒక దాంట్లోంచి గాలి పోతుంది, ఒకసారి నుంచి వస్తుంది కాబట్టి ఈ వెనకాల డైనింగ్ హాలు, కిచెన్స్ అన్నీ ఉన్నాయి. సో, దాని నుంచి ఈ పక్క బెడ్‌రూము. సో, ఖచ్చితంగా అయితే ఎక్కడ కిటికీ పెట్టలేము. అందుకోసం ఇలా 2 పైపులు తీసుకుపోయి డిస్టెన్స్ పెట్టి ఇలాగా స్ట్రెయిట్ తీసుకెళ్ళిపోయినాం బయటికి. సో, ఇలాగ కొంచెం క్రాస్‌గా ఉండాలా. ఆ పక్క పైన ఇక్కడ కొంచెం కిందగా ఉండాలి. ఎందుకంటే నీళ్ళు మిస్టేక్‌గా ఆ పక్క ఎంత ఫ్లో అయినా కూడా ఇక్కడికి రాకూడదు. ఇది స్టోర్ రూమ్ వెనకాల. దాని నుంచి పాస్ చేసుకెళ్ళిపోయినాం బయటికి. ఇలాగే బయటకి తీసుకెళ్ళిపోయి ఇలా క్రాస్‌గానే పెట్టాలి ఇక్కడ కూడా. ఇక్కడ ఇలా ఎయిర్ క్యాప్స్ పెట్టినామన్నమాట. స్టీల్ మెస్ కట్టింటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఎలకలు స్టీల్ మెస్‌కి కొరకలేవు కాబట్టి దీంట్లో నుంచి ఇలా ఏ డస్టు, దోమలు రాకుండా ఉంటాయి. ఇంత మాత్రం చేసుకుంటే వెంటిలేట్ అవుతుంది.